ఫ్రెండ్స్ మీకైతే డెమో వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో నేను 2 సార్లు ఎడిట్ అయితే చేసినాను. నేను దీన్ని అలర్ట్ మోషన్లో కూడా ఎడిట్ అయితే చేసిన. మీరు డెమో చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదైతే నేను అలర్ట్ మోషన్లో చేసిన. ఇది ఇంకా చాలామంది కామెంట్ చేస్తారు కైన్ మాస్టర్లో చేయమని, అందుకోసం ఈ వీడియో క్యాన్సిల్ చేసి మీకు ఫస్ట్ చూసిన వీడియో అయితే సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొంచెం ఎండ్ వరకు అయితే చూసి నాకైతే కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ప్రో వర్షన్ కైన్ మాస్టర్ అయితే యూజ్ చేస్తున్నా. మనకు లేటెస్ట్ వర్షన్ ఇది. ఈ వర్షన్ ఏంటంటే మనకు కైన్ మాస్టర్ 5.0 మనకు లేటెస్ట్ వర్షన్ ఇది. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తా అంటే మీకు ఇలాంటి యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను మీకు. ఓకే, కైన్ మాస్టర్ 5.0 అని, దాని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఆ వీడియో చూసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, మీ మొబైల్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మీ ఆ వీడియో చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కైన్ మాస్టర్ మనకు సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే పైన వచ్చేస్తుంది. కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కంపల్సరీ ఇలాంటి ఎడిటింగ్ చేసుకోవాలంటే మీకు సేమ్ కైన్ మాస్టర్ యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నేను ఎడిటింగ్ అయితే ఏం చెప్పడం లేదు, ఓన్లీ మీకైతే ప్రీసెట్ ఇవ్వబోతున్నాను. ఈ మొబైల్లో మనకు ఈ కైన్ మాస్టర్లో మనం ప్రీసెట్ ఎలా పెట్టుకోవాలి, మన ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఏ క్లిప్ గ్రాఫిక్స్ అయితే నేను ఈ వీడియోకి యూజ్ చేసిన కాబట్టి అవి అయితే మీకైతే చాలా సింపుల్గా అయితే చెప్తాను. ఎందుకంటే మీకు ఆ తర్వాత పోయి మీరైతే కన్ఫ్యూజ్ కాకుండా మీకు చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి మీకైతే కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి, మీకు డెఫినెట్లీ అయితే వీడియో నచ్చుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఏదైతే ఇచ్చానో మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అని, అది మీ మొబైల్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను 3 క్లిప్ గ్రాఫిక్స్ అయితే నేనైతే ఈ వీడియోకి అయితే యూజ్ చేశాను. ఒక టెంప్లెట్ కూడా యూజ్ చేసిన కాబట్టి అవి కూడా ఎలా యాడ్ చేసుకోవాలని మీకైతే క్లీన్గా అయితే చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తా అంటే పైన మనకు క్రియేట్ న్యూ ఉందిగా, దానితో మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కింది స్క్రోల్ చేయండి. ఓకే, మీ ఫింగర్తో మీ కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉందిగా, దానితో మీరైతే ఒకసారి టచ్ చేసుకుంటే మనకు టచ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు కీర్తి సెట్ ప్రీసెట్ ఆర్సీఎఫ్ అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. 6 MB అయితే ఉంటుంది. కాబట్టి దానితో మీరైతే ఒకసారి టచ్ చేసుకుంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ని మీరైతే టచ్ చేసుకోండి. సేమ్ గ్రాఫిక్స్ అయితే మీరైతే ఈ ప్రీసెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసుకుంటే దాని మీద టచ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఇంపోర్ట్ అయితే అయింది. మనకు చాలా అంటే చాలా సింపుల్గా ఇలాగైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ ఫింగర్ తోటి ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకుంటా నేను ఇందులో ఏ క్లిప్ గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవాలని చేశాను అనేది మీకైతే చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ గ్రాఫిక్స్ అయితే మీకైతే చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఫోటో మీద ఒకసారి టచ్ చేసుకోండి. ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ ఉందిగా, దాంతో మీద టచ్ చేసుకుంటే ఫస్ట్ ఒక గ్రాఫిక్స్ అయితే నేనైతే యూజ్ చేసాను ఈ వీడియోకి. ఇదైతే మీ యొక్క కైన్ మాస్టర్ యాప్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, మీకు ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కూడా డౌన్లోడింగ్ అయితే అయిపోతుంది. కాబట్టి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ గ్రాఫిక్స్ అయితే ఇదైతే యాడ్ అయితే నేనైతే యూజ్ చేసిన ఈ వీడియోకి. ఇంకోటి మీకైతే చెప్తాను, ఇంకోటి ఇన్ యానిమేషన్లో చెప్తాను మీకు. ఓకే, ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంకో గ్రాఫిక్స్ కూడా చెప్తాను. కాబట్టి కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఇన్ యానిమేషన్లో కూడా ఒకటి సెలెక్ట్ నేనైతే యూజ్ చేసిన. కాబట్టి ఇక్కడ మనకు 33 సెకండ్ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేసిన. కాబట్టి ఈ గ్రాఫిక్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే యూజ్ అయితే అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకు బీట్సింగ్ అప్లికేషన్లో మనకు కాల్ మీ డిజే గ్రాఫిక్స్ తెలుసు కదా, అందరికీ అయితే చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు మీరైతే డెఫినెట్లీ ఆ గ్రాఫిక్స్ అయితే మీ యొక్క కైన్ మాస్టర్ యాప్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు చాలా అంటే చాలా యూస్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ గ్రాఫిక్స్ కూడా చెప్తున్నా చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, కాల్ మీ డీజేల్లో కూడా నేనైతే కొన్ని ఎఫెక్ట్ అయితే నేనైతే యూజ్ చేసిన. కాబట్టి కొన్ని ఫొటోస్కి. ఓకే, ఈ 3 గ్రాఫిక్స్ అయితే ఈ వీడియోకి నేనైతే యూజ్ చేసిన. కాబట్టి ఈ 3 గ్రాఫిక్స్ అయితే మీ మొబైల్లో డౌన్లోడింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్ అయినా డౌన్లోడింగ్ అయితే అయిపోతుంది. కాబట్టి నేను చెప్పాను కదా, ఈ 3 గ్రాఫిక్స్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోకి మనం మీ యొక్క ఫోటో ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు మీడియా ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి దాని అయితే మీరు ఒకసారి టచ్ చేసుకోండి. టచ్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోటో పెట్టుకోవాలని అనిపిస్తుందో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఇక్కడైతే కీర్తి సెట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం మళ్ళీ. కాబట్టి ఇక్కడ చూడండి, ఫోటో అయితే మనకు చాలా చాలా సింపుల్గా అయితే సెట్ అయింది. మనకు మళ్ళీ ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇంకో ఫోటో కూడా నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటా చూడండి. ఎగ్జాంపుల్గా ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటే ఇక్కడ మనకు ఈ ఫోటో కూడా మనకైతే 2 ఫొటోస్ అయితే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఈ ప్లేస్లో మీ యొక్క ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, ఒక టెంప్లెట్ వీడియో. ఓకే, ఈ టెంప్లెట్ వీడియోని మీరైతే ఇలాగైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. మీరైతే ఇలాగైతే పెట్టుకోండి, మీ యొక్క ఫోటో అయితే రీచేంజ్ చేసుకోండి.
చేసుకోండి. ఇలాగైతే మనకు చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే మీరైతే ఈజీగా అయితే క్లిప్ గ్రాఫిక్స్ తోటి మీరైతే ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే మంచిగా అయితే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.